అందరికీ నమస్కారం. ప్రేమ కడలి ట్రైలర్ లాంచ్కి ఇచ్చేసినటువంటి ప్రేక్షకులకి, మీడియా వారికి, ప్రతి ఒక్కరికి నమస్కారం. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి డైరెక్టర్ కమ్ హీరో, ప్రొడ్యూసర్ నాని గారికి నా ధన్యవాదాలు. ఈ అవకాశం రావడం నేను చాలా స్పెషల్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే వాళ్ళు చేసే ప్రమోషన్ చూస్తుంటే అది ఈ సినిమాలో మనం భాగం కావడం చాలా అదృష్టం అని నాకు చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. చాలామందికి నేను చెప్పుకున్నాను ఈ సినిమా గురించి. ఈ సినిమా చాలా బాగుంది. ప్రీవ్యూస్ చూసినప్పుడు కూడా నేను ఇది కంపల్సరీగా థియేటర్లో రిలీజ్ చేస్తే బాగుంటుందని చెప్పాను. నాలాగే చాలామంది చెప్పి ఉంటారు. వాళ్ళకి ఆ మాట పట్టుకొని వాళ్ళు నిజంగానే వాళ్ళు థియేటర్లో రిలీజ్ చేయాలని చెప్పేసి చాలా కష్టపడి మళ్ళీ థియేటర్కి ప్లాన్ చేయడం అనేది నిజంగా హ్యాట్స్ అప్ టు యూ ఎంటర్ ద టీమ్. నానిగారు, అసలు మీ యొక్క దమ్ము ధైర్యం చూస్తుంటే మీరు ఎక్కడో కువైట్లో జాబ్ చేసుకుంటూ ఒక మిడిల్ క్లాస్లో పుట్టి ఒక సినిమా తీయడం అనేది మామూలు విషయం కాదు. అటువంటి మీరు అక్కడ జాబ్ చేసుకుంటూ ఒక సినిమా తీసి దాన్ని థియేటర్లో రిలీజ్ చేయడం అనేది ఇంకా గొప్ప విషయము. అలాగే అంతేకాకుండా మీరు డైరెక్షన్ చేయడం కూడా ఇంకా పెద్ద విషయము. ఎందుకంటే డబ్బులు పెట్టడమే కాకుండా డైరెక్షన్ మీద స్కిల్స్, మీరు కంటెంట్ తీసుకున్న విషయంలో కానీ ఫ్యామిలీ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, ఫన్ ఉంది, రొమాన్స్ ఉంది, స్ట్రగుల్ ఉంది, ప్రతి ఒక్క ఎలిమెంట్స్ ఇందులో సబ్జెక్టు తీసుకొని అద్భుతంగా తెరకెక్కించారు. తక్కువ బడ్జెట్లో కూడా కంటెంట్ ఈజ్ ద కింగ్ అన్నట్టు మీరు నిరూపించారు ఈరోజు. అలాగే ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా దీన్ని సాటిస్ఫై అవుతారు. ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వరు. ఇది మాత్రం నేను గర్వంగా చెప్పగలను. అలాగే ఈ సినిమాలో నేను సాంగ్స్ వర్క్ చేశాను. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేరే ఫ్రెండ్ చేశారు. తను కూడా అద్భుతంగా కంపోజ్ చేశారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం. అలాగే నేను ఈ సినిమాలో సాంగ్స్ లిరిక్స్ రాశాను. తర్వాత ఈ సింగర్స్, తర్వాత సౌమ్య, సుధీర్, నెక్స్ట్ మనోజ్ శర్మ, వీళ్ళందరూ కూడా నితీష్, లైవ్ ఇన్స్ట్రుమెంట్స్, ఫ్లూట్స్, ఇవన్నీ కూడా చాలా క్వాలిటీగా చేశాము. నానిగారు ఫోన్ చేసి, సార్ దీంట్లో ఇంకేమైనా ఇంకా యాడ్ చేస్తారా, ఫ్లూట్ కానీ వైలన్ కానీ అంటే చేస్తే బాగుంటుంది అంటాను. లేదు బాగుంటుందా అంటే బాగుంటుంది అంటే ఓకే వేసేయండి సార్ అని చెప్పేసి బడ్జెట్కి కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఇంత క్వాలిటీగా తీసుకుంటూ ఇలా ప్రచారం చేసుకుంటూ గుండెల పైన టీషర్ట్స్ ప్రేమ కడలని పెట్టి వాళ్ళు ఇంత ప్రచారం చేయడము అసలు అద్భుతంగా అనిపిస్తుంది. ఇటువంటి సినిమాలు నేను ఒక భాగంగా అవడం అనేది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఫ్రెండ్స్, కంపల్సరీగా ఈ జనవరి 30వ తారీఖున ఈ సినిమా చూడండి. ఎవరిని డిసప్పాయింట్ చేయదు. ఒక చిన్న గ్రామం నుంచి వచ్చి, యాక్చువల్గా మాది కూడా బద్వేల్, కడప జిల్లా మాది కూడా. మా వైఫ్ వాళ్ళ సేమ్ క్లాస్లో సేమ్ స్కూల్లో తను శశిధర్ కోఆర్డినేటర్ గారు, శశి గారు వాళ్ళ మదర్ పనిచేసేవాళ్ళు. ఆ విధంగా ఫ్రెండ్షిప్. సో ఆ రకంగా నాకు ఈ అవకాశం వచ్చింది. అది తిరిగి నాకు సాంగ్స్ చేయడం అనేది అదృష్టంగా నిజంగా భావిస్తున్నాను. మీ అందరికీ నా థ్యాంక్స్ అండి. టీము చూస్తే ఉంటే ఈ టీషర్ట్స్ చేసుకొని అడుగున సందున స్ట్రీట్లో ప్రేమ కడలి అని వాళ్ళ తపన చూస్తుంటే వాళ్ళ కోసం సినిమా హిట్ కావాలని చెప్పేసి నేను కూడా దేవుని ప్రార్థిస్తున్నానండి. నిజంగా ఈ కష్టానికి ఖచ్చితంగా ఫలితం దక్కుతుంది. సంకల్పం అనేది గట్టిగా ఉంటే ఏదైనా సాధించగలరు. నానిగారు, మీరు సగం సాధించారు. ఇంకా అంతిమ విజయమే మిగిలి ఉంది. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత కంపల్సరీగా సక్సెస్ మీట్ జరుగుతుందని నాకు నమ్మకంగా ఉంది. థ్యాంక్ యూ అండి. అప్రిషియేట్ యూ ఎవ్రీవన్ ఫర్ కమింగ్ హియర్. చిన్న సినిమా అంటారు అందరూ, చిన్న పెద్ద అనేది ఉండదు. ప్రతి మూవీలో ఏ డైరెక్టర్ అయినా ఒక భావం పెడతాడు తప్పకుండా. కాకపోతే తను నేర్చుకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి కథను తెరపైకి తీసే విధానం ఆధారపడి ఉంటుంది. దాన్ని చిన్న సినిమా అనడం, వెబ్ సిరీస్ అనడం, షార్ట్ ఫిల్మ్ అనడం, ఇలా రకరకాలుగా మనం పోల్చుకుంటూ సినిమాని కొంతమంది రివ్యూ రైటర్స్ అయితేనేమి, టీవీ ఛానల్స్ అయితేనేమి, యూట్యూబ్ ఛానల్స్ అయితేనేమి, వాట్ ఎవర్, ప్రతి ఒక్కరు కూడా కిల్ చేస్తున్నారనమాట. సో ఈ మూవీ ప్రివ్యూ వేశారు వీళ్ళు. అండ్ సుబ్బారెడ్డి ఎల్లిచెర్ల, వన్ ఆఫ్ ద యాక్టర్, అండ్ నాని ప్రొడ్యూసర్, యాక్టర్ అండ్ డైరెక్టర్ ఈ మూవీకి. ఫ్యూ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్స్ నాకు వాళ్ళు. సో నేను లారీ చాప్టర్ 1 అనే మూవీ తీశాను. 24 ఆగస్ట్ రిలీజ్ అయింది. అండ్ ఐ నో
ఎంత పెయిన్ ఉంటుంది ఏంది అనేది ఒక మూవీకి సంబంధించి చాలా బాగా నాకు తెలుసు. అండ్ వీళ్ళు ప్రివ్యూకి పిలిచారు నన్ను. ప్రివ్యూకి పిలిచినప్పుడు అండ్ వీళ్ళు నన్ను ప్రివ్యూకి పిలిచారు. మూవీ చూసాను అనమాట. ప్రతి మూవీలో ఒక భావం ఉంటుంది, తప్పకుండా భావం అనేది ఉంటుంది. అది గమనించకుండా చూసేటువంటి ప్రేక్షకులు కానీ, రివ్యూ రైటర్స్ అయితేనేమి, రకరకాల వాళ్ళు రకరకాల ట్రోలింగ్స్తో వాళ్ళ యొక్క కష్టాన్ని గుర్తించకుండా, అంటే చిన్న విషయమైనా ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా చేస్తేనే పని అవుతుంది, ఈజీగా ఏది అవ్వదు. ఇది ముఖ్యంగా ఇక్కడున్న ఆడియన్స్కి నేను చెప్పట్లేదు, మీరందరూ ఐ అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్స్ సపోర్టింగ్ దిస్ ఫిలిం. ద పీపుల్ హు ఆర్ లిజనింగ్ త్రూ ఆన్లైన్ లైక్ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా, వీటి ద్వారా వినేటువంటి వాళ్ళకి నేను గట్టిగా చెప్పేది ఏంటంటే, చిన్న సినిమా పెద్ద సినిమా అనేది లేదు. ప్రతి సినిమాలో ఒక భావం ఉంటుంది. ఆ భావము ఎంటర్టైన్మెంట్ పరంగా మనం చూడాలి. అంతేగాని ఇది చిన్న సినిమా, ఇది పెద్ద సినిమా, దీంట్లో అది ఉంది, దీంట్లో ఇది ఉంది అని ఏదో ఎక్స్పర్ట్స్ అయినట్టు, పిహెచ్డి చేసినట్టు మీరు రివ్యూ చెప్తూ ఉంటారు. లారీ చాప్టర్ 1కి నా సినిమాకి కూడా రివ్యూ ఇచ్చారు. నేను అప్పుడు ఛాలెంజ్ చేశా, అరే బాబు 5 లక్షలు ఇస్తా, దమ్ముంటే వచ్చి ఒక షార్ట్ ఫిల్మ్ తీసి మీరు 100 మందిని మెప్పించి దెన్ మీరు రివ్యూ రైటర్స్ అవ్వండి, ఎక్స్పర్ట్స్ అవ్వండి అన్న. ఒక డైలాగ్ ఉంది చేతగాని అని ఇన్స్టాగ్రామ్లో. సో ఆ విధంగా చేతగాని మనుషులు అనమాట చాలామంది, ఎస్పెషల్లీ మీడియా వాళ్ళు కొంతమంది అండ్ రివ్యూ రైటర్స్ కొంతమంది, హూ ఆర్ ద పీపుల్ నాట్ సపోర్టింగ్ ద ఫిలిమ్స్. వాళ్ళందరూ కూడా చేతగాని మనుషులు. చేతగాక ఫిలిమ్స్ తీయడానికి చేతగాక ఆ డిపార్ట్మెంట్స్లోనే ఉంటూ ఫిలిమ్స్ని మీరు రకరకాలుగా వ్యక్తపరుస్తూ కిల్ చేస్తున్నారు. మొన్నటికి మొన్న ఒక సినిమా రిలీజ్ అయింది, రాజాసాబ్, ప్రభాస్ అన్నది తెలిసిందే. ఆ సినిమాకి 1000 మంది క్రియేటర్స్, సోషల్ మీడియాలో 1000 మంది క్రియేటర్స్ ఇది బాగలేదు, అది బాగలేదు, ఇది బాగలేదు అని రాబందుల్లాగా పీక్క తిన్నారు. అసలు ఎవరు మీరెవరు? మీ క్రెడిబిలిటీ ఏంటి? మీ ముఖాన లైట్ సరిగా ఉండదు, మీరు సినిమా గురించి మాట్లాడతారు. సో ఇప్పుడు ఈ సినిమా ప్రివ్యూకి పిలిచారు, నేను సినిమా చూశాను. చాలా కొత్తగా ఒక యంగ్ మైండ్స్ వాళ్ళ యొక్క యాంబిషన్ని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం తీసిన సినిమా ఇది. చాలా బాగా వచ్చింది సినిమా. అండ్ ఇందులో ఉన్న కామెడీ కూడా చాలా కొత్త జోనర్లో ప్రజెంట్ చేశారు. సుబ్బారెడ్డి ప్రజెంట్ చేశారు కమెడియన్ రోలు, చాలా అద్భుతంగా వచ్చింది. ఇన్నోసెన్స్ మైండ్స్ వాళ్ళందరివి. ఒక ఇన్నోసెంట్ విలేజ్ లవ్ స్టోరీ అండ్ విలేజ్ యాంబిషన్కి సంబంధించినటువంటి ఒక జేఎన్కి సంబంధించినటువంటి మూవీ. అండ్ నన్నైతే మూవ్ చేసింది. ఐ ఫెల్ వెరీ హ్యాపీ ఆఫ్టర్ వాచింగ్ దిస్ మూవీ. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది ఈ మూవీ. అండ్ రివ్యూ రైటర్స్ ఇప్పుడు కూడా ఛాలెంజ్, 5 lakhs ఇస్తా, ఒక షార్ట్ ఫిలిం తీసి 100కు 100 మందిని మెప్పించండి, లేదా రివ్యూలు బంద్ చేసి ఏదైనా ఇన్ఫర్మేషన్ వీడియోస్ పెట్టుకోండి. సొల్లు మాటలు ఆన్లైన్లో ఆపండి. చిన్న సినిమాలను చంపేయడం మానేయండి. మొన్నటికి మొన్న నా సినిమా రిలీజ్ అయింది లారీ, అమెజాన్లో. దాన్ని తీసుకెళ్ళి మూవీ రిలీజ్లో పెట్టారు. దానికి నేను 2 కోట్లు ఖర్చు పెట్టాను, బ్లడ్ అండ్ బోన్ పెట్టి కష్టపడి సంపాదించి పెట్టాను. ఐ గాట్ లాస్, బట్ ఏంటి స్టిల్ నిలబడుతున్నాం. ప్రొడ్యూసర్ కూడా ఒక వ్యాపారమే, సినిమా అనేది కూడా ఒక వ్యాపారమే. దాన్ని మీరు తీసుకెళ్ళి పైరసీలో ఫ్రీగా చూపించి రకరకాలుగా కిల్ చేసి మీ ఫుడ్ కోసం బ్యాడ్గా ప్రొజెక్ట్ చేసి మూవీస్ని కిల్ చేస్తే నెక్స్ట్ ఎలా తీస్తారు? ఎంతమంది టెక్నీషియన్స్ ఉన్నారు? ఏంటి? ఎవరికి చెప్పుకోవాలి ఈ బాధ? యాజ్ ఎ ప్రొడ్యూసర్గా నేను మాట్లాడుతున్నా ఇక్కడ టు ద వరల్డ్ అండ్ టు ద మీడియా అండ్ టు ద పీపుల్ హు ఆర్ వాచింగ్ ఆన్ ఆన్లైన్. మీరు ఏమన్నా అనుకోండి, ఇది కూడా ఒక వ్యాపారంలా చూడండి. అంతేగాని కిల్ చేయడానికి ప్రయత్నిస్తే యూనో డెస్టినీ ఉంటుంది, మేనిఫెస్టేషన్ ఉంటుంది, గాడ్ ఉంటాడు. మీకు కూడా అలానే జరుగుతుంది. సో మూవీ అనేది చాలా కష్టపడి తీస్తాం. ఈ మూవీలో చాలా మంచి కంటెంట్ ఉంది, మిమ్మల్ని మూవ్ చేస్తుంది, యంగ్ జనరేషన్ అయితే మోటివేట్ చేస్తుంది, పెద్దవాళ్ళకైతే కన్నీళ్ళు తెప్పిస్తుంది, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది. విలేజ్ ఇన్నోసెంట్ సౌల్స్లా కొంచెం కామెడీగా చాలా బాగా చేశారు ఇందులో చేసిన క్యారెక్టర్స్ అన్ని. ఐ అప్రిషియేట్ దేర్ ఎఫర్ట్స్. అండ్ దే స్టార్టెడ్ యాజ్ లైక్ షార్ట్ ఫిల్మ్లా స్టార్ట్ చేశారు ఫస్ట్ వాళ్ళు, దాన్ని వెబ్ సిరీస్ అన్నారు, దానికి ఇంకొంచెం కథ యాడ్ చేసి మూవీలా కన్వర్ట్ చేశారు ఫైనల్గా. అండ్ చాలా గట్స్ ఉన్నాయి డైరెక్టర్ నాని అండ్ ఆల్ ద టీమ్ అందరికి కూడా, ఆర్టిస్టులు కూడా చేసిన వాళ్ళు చాలా బాగా చేశారు. మూవీ చూశాను. ప్రతి ఒక్కరికి అవకాశాలు రావాలి. చిన్న సినిమాను ప్రజలు ముఖ్యంగా ఆదరించండి అబ్బా, కొంచెం ఆదరించండి. పెద్ద సినిమాల్లో ఏముంటాయి, అమ్ముడు లెట్స్ డూ కుమ్ముడు అయ్యే కదా. కొత్త వాళ్ళు కథలు చెప్తారు ఏమన్నా, అవి చూసి లైకులు చేసి షేర్లు చేసి మీ తోటి వారికి ప్రయత్నం చేస్తే నెక్స్ట్ జనరేషన్ వస్తుంది. వీఆర్ ఆల్ యంగ్ పీపుల్. నా లారీ కూడా చూశారు, ఆన్లైన్లో చూశారు, దాంట్లో చూశారు, పైరసీలో చూశారు, ఫ్రీగా చూశారు, రకరకాలు చేశారు.
సో మనీ రావాలి ప్రొడ్యూసర్కి. మనీ రావాలంటే థియేటర్ కదిలి చూడాలి. ప్రజలు కూడా కొంచెం ఈజీగా లేజీగా గవర్నమెంట్ ఫ్రీ స్కీమ్లు ఇచ్చినట్టు ఆన్లైన్లో ఫ్రీగా కంటెంట్కి సినిమాలు చూస్తున్నారు. నాట్ అట్ ఆల్ కరెక్ట్. అది కొంచెం బాధ్యతాయుతంగా ఉండాలి. అండ్ ఈ మూవీ మిమ్మల్ని కదిలిస్తుంది. మూవీ చాలా బాగుంది, నేను చూశాను. ఐ ప్రామిస్ నా సబ్స్క్రైబర్స్ అయితేనేమి నా మూవీ చూసిన వాళ్ళు అయితేనేమి మీకు తప్పకుండా నచ్చుతుంది. ఐ బిలీవ్ ఇన్ దిస్ మూవీ. నేను చాలా చూశాను. అండ్ టెక్నీషియన్స్ పాటలు చాలా బాగా రాశారు సార్. లిరిక్స్ హానెస్ట్లీ చాలా బాగున్నాయి. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ యూ డిడ్ వెల్. అండ్ డిఓపి గారు యూ బోత్ ద గైస్ డిడ్ వెల్. అండ్ యాక్టర్స్ అయితేనే పర్ఫార్మెన్స్ అందరూ ఎరగదీశారు. అండ్ మంచి అవకాశాలు రావాలని ప్రార్థిస్తున్నాను దేవుణ్ణి. అండ్ ఈ మూవీ జాన్ 30 రిలీజ్ అవుతుంది. కైండ్లీ గో అండ్ వాచ్ ఇన్ నియర్ బై థియేటర్స్. అండ్ నెక్స్ట్ ఇమీడియట్గా ఓటీటీలో యూట్యూబ్ ఆర్ వేరెవర్ అవైలబుల్ అయితే తప్పకుండా సమయం కేటాయించి చూసి యంగ్ బర్డింగ్ ఆర్టిస్ట్ని, యంగ్ అంబిషన్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. లవ్ యూ ఆల్. కీప్ సపోర్టింగ్ యంగ్ పీపుల్ బికాస్ దే ఆర్ ద నెక్స్ట్ జనరేషన్. లవ్ యూ ఆల్. ప్రేమ కడలి సినిమా తీసిన టీము వాళ్ళు మా జూనియర్స్. ఇప్పుడు నేను చూస్తుంటే అందరు మా జూనియర్స్ టీం కానొస్తాను. నాకు ఇక్కడ మా ఆఫీస్ వాళ్ళు, ఏజెంట్లు వీళ్ళంతా కానొస్తాను. చాలా సంతోషంగా ఉంది, బాగుంది. కాకపోతే పెద్ద సినిమాలకి వేలు ఖర్చులు పెట్టుకొని సినిమా బాగలేకపోయినా వెళ్ళి ఖర్చు పెట్టుకొని మనం టికెట్ కొని వాళ్ళలో కూర్చొని చూస్తున్నారు కదా. అలాగే చిన్నటి సినిమా తీసే వాళ్ళని కూడా ఆదరించాలా, కథలు చూడాలి. ఇప్పుడు నేను 2 పాటలు చూసినా ఆ రోజులు గుర్తొచ్చినాయి. ఎందుకంటే మన పల్లెటూర్లలో ఉన్న వాతావరణం, అప్పుడున్న పంటలు పైర్లు అవన్నీ చూపించారు. కట్టు బొట్టు కానీ 2 పాటలు కానీ చాలా బాగున్నాయి. నేను చూసిన సినిమాలోది కథ బాగుంది. వాళ్ళ కష్టం, పిల్లలు ఎంత కష్టం. ఈ రోజుల్లో తల్లిదండ్రులు సంపాదితే సంపాదన తీసుకొని వచ్చి బలాదూరుకు తిరిగే పిల్లలు చాలా మంది ఉన్నారు. ఒక అమ్మాయి ఉంటే చాలు, జేబులో 10 డబ్బులు ఉంటే చాలు, ఒక బైక్ ఉంటే చాలు అని పోయే పిల్లలు ఎంతోమంది ఉన్నారు, భవిష్యత్తులు పాడు చేసుకునే వాళ్ళు. ఇప్పుడు ఈ పిల్లలు తీసిన సినిమా వాళ్ళ కష్టం నాకు కానొస్తుంది, వాళ్ళ శ్రమ కానొస్తుంది. వాళ్ళ అలా బలాదూరుకు తిరిగే పిల్లలు కాదు, బాధ్యతతోటి సినిమా మీద ఉండే ఇంట్రెస్ట్ తోటి వాళ్ళ కళ, వాళ్ళ శ్రమ, వాళ్ళ కష్టం, వాళ్ళ నిద్ర ఆగారాలు మాని వాళ్ళు శ్రమ పెట్టి కష్టపెట్టి తీసిన సినిమా కనపడుతుంది. వాళ్ళ కష్టం కనపడుతుంది. ఇప్పుడు ఇట్టాటి వాళ్ళని కదా మనం ఆదరించాల్సింది, ఇట్టాటి వాళ్ళకి కదా మనం రివ్యూలు ఇవ్వాల్సింది. వాళ్ళ కష్టం చూసి, వాళ్ళ శ్రమ చూసి ఎన్నో సినిమాలకి ఎంతో మనం పోతూనే ఉంటాం, పెద్ద సినిమాలకి చిన్న సినిమాలకి. అలాంటి వాళ్ళని కాకుండా ఇలాంటి వాళ్ళని కూడా ఎంకరేజ్మెంట్ చేయాలని నేను కోరుకుంటున్నా. దయచేసి ఇక్కడికి వచ్చిన ఆడియన్స్కి, మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మా డైరెక్టర్ నాని సార్ అండ్ హీరో థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ నేను నిలబడి ఇలా మాట్లాడుతున్నానంటే దానికి కారణం నాని గారే. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రేమ కడలి టీం అందరికీ థ్యాంక్ యూ వెరీ సో మచ్. మీ సపోర్ట్ వల్లనే ఈరోజు మనం ట్రైలర్ లాంచ్ చేస్తున్నాం. మీరు ఎవరు లేకపోతే ఇలా చేసుకునే వాళ్ళం కాదేమో. సో థ్యాంక్ యూ ఎవ్రీబడి. మూవీ చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ప్రీవియస్ చూశాను, చాలా బాగుంటుంది. January 30 రిలీజ్ అవుతుంది. అందరూ తప్పకుండా చూడండి. 100% గ్యారంటీ ఇస్తున్నాను, చాలా బాగుంటుంది. మీకు నచ్చకపోతే మమ్మల్ని తిట్టుకుంటే పర్లేదు. ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కానండి, ఏమన్నా తప్పు మాట్లాడితే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నా పేరు నాని పిల్లిపోయిన. యాక్చువల్లీ నా పేరు నరసింహ, బట్ సో కొంచెం క్యూట్గా ఉంటుంది కదా నాని అని పెట్టుకున్నా. సో చాలామంది అడిగారు నీది నరసింహ కదా, బట్ ఎందుకు నాని అని పెట్టుకుంటున్నారని అడిగారు. ఓకే, బట్ నాకు కొంచెం ఇష్టం కాబట్టి నాని అని పెట్టుకున్నా. మా ఇంటి పేరు పిల్లిపోయిన, మాది పాయలగుంట్ల గ్రామం, బద్వేల్. సో నాది కడప జిల్లా నుంచి వచ్చానండి. 2018లో అనుకున్నాను ఒక షార్ట్ ఫిలిం తీయాలని, బట్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఇంట్లో కూడా సపోర్ట్ లేదు. ఎలాగైనా ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలని ఆ రోజే అనుకున్నా, బట్ ఏ రకంగానే సపోర్ట్ లేకపోతే ఆ రోజే ఫిక్స్ అయ్యాను. ఎన్ని కష్టాలు వచ్చినా ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలనుకున్నాం. బట్ షార్ట్ ఫిల్మ్ తీయాలంటే కెమెరా కావాలంటే డబ్బులు ఇవ్వాలి. సో ఆ డబ్బులు పెట్టేంత కూడా లేదు. అప్పుడు అనుకున్నా ఫస్ట్ మనం ఏదైనా చిన్న జాబ్ చేసి అట్లా చేద్దాం అనుకున్నా. సో దాని తర్వాత ఒక మొబైల్ తీసుకొని ఒక యూట్యూబ్లో వీడియోస్ చేసేవాడిని. ఏంటి, కెమెరా ముందు పెట్టుకొని లవ్ స్టోరీ వీడియోస్. ఆపోజిట్లో ఒక అమ్మాయి మాట్లాడుతుంటుంది, నేను మాట్లాడుతుంటా, ఇలా మాట్లాడేవాళ్ళం. సో కంటిన్యూస్గా 20 డేస్ చేశాను. 20 డేస్ తర్వాత మిలియన్స్లో వచ్చాయి. 2 మిలియన్, 3 మిలియన్, 1 మిలియన్. ఇలా పెట్టిన ప్రతి వీడియోకి మంచి లైక్స్, మంచి కామెంట్స్, వ్యూస్ కూడా బాగా వచ్చాయి. బట్ ఒక 1 మంత్ తర్వాత రెవెన్యూ కూడా బాగా వచ్చింది. అట్ ద సేమ్ టైం విత్ ఇన్ 1 మంత్లోనే నాకు 1 lakh వచ్చింది.
సో ఎందుకంటే అది లెంత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బాగా చూసేవాళ్ళు, ఎక్కువ లేడీస్ చూసేవాళ్ళు. సో మంచిగా రెవెన్యూ వచ్చేది. బట్ నాకు ఎక్కడో చిన్న ఫీలింగ్, ఏంట్రా మనం యూట్యూబర్ కాదు కదా, ఒక మూవీ చేయాలనుకున్నాం బట్ ఇలా కాదు అని వెబ్ సిరీస్ స్టార్ట్ చేయడం. యాక్చువల్లీ నేను కోవిట్లో ఉంటానండి, అది చాలామందికి తెలియదు. అక్కడ జాబ్ నాది గవర్నమెంట్ జాబు, అక్కడే సెటిల్ అయ్యాం. సో అక్కడే షార్ట్ ఫిలిం చేసేవాళ్ళం, అక్కడే వీడియోస్ కూడా చేసాం. బట్ చాలామంది మా ఫ్రెండ్స్ అనేవాళ్ళు, అరే నువ్వు కోవిట్లో ఉన్నావు కదా, చేయలేవు, మానేసుకో, ఇంట్రెస్ట్ ఉండదు, ఇక్కడ ఉంటే మీకు కెమెరా సపోర్ట్ ఉండదు, బయట ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రాబ్లం చేస్తారనేవాళ్ళు. బట్ నేను వాళ్ళందరికీ ఒకటే చెప్పాను, సంకల్పం ఉంటే ఎక్కడున్నా సాధించవచ్చు ఏదైనా అని ఒకే మాట చెప్పాను. సో ఆ రోజు చెప్పాను. దాని తర్వాత ఒక 2 years తర్వాత నేను ఇది వెబ్ సిరీస్ అనుకున్నాను యాక్చువల్లీ. సో మన బడ్జెట్లో ఒక వెబ్ సిరీస్ చేద్దాం, దాని తర్వాత నచ్చితే ఎవరో ఒకరు, ఒక ప్రొడ్యూసర్ కానీ ఎవరో ఒకరు వస్తారు కదా అనుకున్నాను. దాని తర్వాత స్టార్ట్ చేసిన తర్వాత ఎన్నో స్ట్రగుల్స్, అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చాయి, ఏ బ్యాక్ సపోర్ట్ లేదు. ఓకే, ఇంట్లో వాళ్ళకి చెప్దామంటే మనకెందుకు, ఆపేసుకో అంటారు. సో వాళ్ళకి చెప్పకుండానే మనమే చేద్దాం. ఓకే 1 year 2 years సరే పడుతుంది, టైం పడుతుంది, ఎలాగైనా చేద్దామని చెప్పి ఒక 2 years వెయిట్ చేసి మనకు వచ్చే శాలరీలో కొంచెం ఫ్యామిలీకి కొంచెం స్పెండ్ చేయకుండా దాచిపెట్టుకుంటాం కదా, ఆ డబ్బులతో సినిమా కంప్లీట్ చేశాను. సో కంప్లీట్ చేసిన తర్వాత నేను రాలేకపోయాను. యాక్చువల్లీ నాకు అకామా ప్రాబ్లం ఉండే గల్ఫ్లో. ఆ గల్ఫ్లో చాలా కష్టాలు ఉంటాయండి, అవి చాలామందికి తెలియదు. అందరు గల్ఫ్కి వెళ్తే ఏదో సంపాదిస్తారు అనుకుంటారు, బట్ కానే కాదు, ఎన్నో కష్టాలు ఉంటాయి. సో అక్కడ అంతా మంచిగా ఉంటేనే బాగుంటుంది, లేకపోతే చాలా ఇబ్బంది అనమాట. సో అలాగే నాకు కూడా అకామా ప్రాబ్లం అయ్యి 1 year ఇంటికి రాలేను. దగ్గర దగ్గర 6 months జాబ్ లేదు, అలాగని బయటికి వెళ్ళడానికి అకామా లేదు. 6 months ఒక నరకం కనపడింది. ఒకే రూమ్లో, బయటికి వెళ్తే పోలీసులు పడుకుంటారు, ఇంటికి పంపించేస్తారు. సో వద్దు, ఇంకా మనం రూమ్లోనే ఉందాం, మన టైం వచ్చినప్పుడు వెళ్దాంలే అని చెప్పి 6 months రూమ్లోనే ఉండిపోయా. దాని తర్వాత గాడ్ అంటారు కదా, గాడ్ ఈజ్ గ్రేట్ అని. సో ఆ దేవుడి దయ వల్ల నా గవర్నమెంట్ జాబ్ వచ్చింది అక్కడ. సో దాని తర్వాత మళ్ళీ దీన్ని స్టార్ట్ చేశాను, కంప్లీట్ చేసి లాస్ట్ సెప్టెంబర్లో ఇండియాకి వచ్చి ప్రివ్యూ వేసాను. ఇక్కడే వేసాను. సో ఇక్కడ వేసిన తర్వాత ఒక 200 మంది వచ్చారండి ప్రివ్యూకి. యాక్చువల్లీ నేను ఎవరికో యాక్చువల్లీ ఇక్కడ ఇండియాలో తెలియకపోవచ్చు మేబీ. సో అయినా కూడా బాగానే వచ్చారు, ఒక 200 మంది వచ్చారు. మేము ఒక 50-80 దాకా వస్తే చాలే అనుకున్నాం. బట్ 200 వచ్చారు, నిలబడుకొని చూశారు. చూసిన తర్వాత చెప్పారు, బాగుంది సినిమా, చాలా బాగుంది, నీకేమైనా ఎక్స్పీరియన్స్ ఉందన్నారు. ఎక్స్పీరియన్స్ ఉంది, ఏదో కొంచెం షార్ట్ ఫిలిమ్స్. బట్ నేను అడిగాను, అంటే చెప్తారా, ఇక్కడ చూసిన వాళ్ళందరూ చెప్తారా బాగుందిలే అని, ఫార్మాలిటీ చెప్పేవాళ్ళు ఉంటారు. బట్ నేను అది నమ్మలేదు. నా క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, అరే చెప్పరా ఎక్కడైనా బోర్ కొడుతుందా, లేకపోతే ఏమన్నా ఇబ్బంది, లేదన్నా సూపర్ ఉందన్న సినిమా. అంటే ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా నువ్వు ఫుల్ లెంత్ కామెడీ, ఎమోషను, యాక్చువల్లీ ఒక కొత్త కుర్రోడు వచ్చి ఎమోషన్ క్యారీ చేయడం అంటే కష్టం అండి, అది అందరికీ తెలిసిందే, ఏదో ఒక ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో అలాంటిది నేను త్రూఅవుట్ ఎమోషను, కామెడీ అన్నీ కంటిన్యూస్గా మూవీ మొత్తం ఉంటుంది. అలాగే ఏదో కామెడీ వచ్చి వెళ్ళిపోవడం కాదు, జబర్దస్త్ కామెడీ ఉంటుంది కదా, సో అలా అయితే కాదు. మళ్ళీ జబర్దస్త్ నా మీద ఏమన్నా అంటారేమో తెలియదు, బట్ అందరూ అనుకుంటుంటారు కదా, అంటే అలా ఉంటుంది. అలాంటి కామెడీ కాదు, ఒక ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది. సో అలాంటి కామెడీ ఉంటుంది, అలాగే కంటెంట్ కూడా అలానే ఉంటుంది. సో సినిమా అయితే చాలా బాగా వచ్చిందండి. January 30th రిలీజ్ ఉంది. సో తప్పకుండా చూడండి, మీ అందరికీ నచ్చుంది. దీని తర్వాత ఇక్కడ మొదటగా చెప్పాల్సింది శశి అండి. ఫస్ట్ నేను శశికి చెప్పాను, మా కో డైరెక్టరు. శశి ఇట్లా నేను ఒక క్యారెక్టర్ అనుకుంటున్నాను. శశి ఎలా తెలుసు అంటే, మా ప్రొడ్యూసర్ గారు రాధా గారు ఉన్నారు కదా, మా వైఫ్ అండి, తన ఫ్రెండే, క్లాస్మేటు ఇట్లా చెప్పాడు. తను కూడా మూవీస్ కోసం ట్రై చేస్తున్నాడు అంటే తన కాంటాక్ట్ ఇచ్చింది. నేను శశితో మాట్లాడాను. శశి మనం ఇట్లా ఒక స్టోరీ అనుకుంటున్నా అంటే, ఓకే చేద్దాము అన్నాడు. బాగుందన్న స్టోరీ అన్నాడు. అట్లా మా ఇద్దరు జర్నీస్ తర్వాత మళ్ళీ ఆడిషన్స్ పెట్టి మా ఫ్రెండ్స్ అంతా వచ్చారు. దాని తర్వాత ఒకరికొకరు తోడయ్యాం. ముందుగా మా సుబ్బారెడ్డి అన్నకి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఆయన చాలా హెల్ప్ చేశాడు ఈ సినిమాకి, చాలా దగ్గరుండి చూసుకున్నాడు. సుబ్బారెడ్డి అన్న థ్యాంక్ యూ అన్న. దాని తర్వాత అందరికన్నా ఎక్కువగా ఈ సినిమా ఇంత బాగా అవుట్పుట్ రావడానికి కారణం మా లలిత్ కిరణ్. సో నేను ప్రతిదీ తననే డెసిషన్ అడుగుతాను, ఇది ఎలా ఉంది, ఇది ఎలా ఉంది, అది బాగాలేదేమో, ఒక్కసారి నువ్వు డెసిషన్ చెప్పు. ఎందుకంటే తనకు ఒక బేసిక్ ఐడియా ఉందండి, ఎప్పటి నుంచో ఉన్నాడు ఇక్కడ, చాలా బాగా చేస్తాడు మ్యూజిక్. సో అందుకనే
ఫస్ట్ లలిత్ని అడుగుతాను ఏదన్నా టెక్నికల్గా ఇష్యూలు ఉన్నా కానీ ఏదన్నా కానీ. సో లలిత్, కిరణ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు థియేటర్ దాకా వెళ్తున్నానంటే దానికి కారణం ఖచ్చితంగా నువ్వే. థ్యాంక్ యూ లలిత్, కిరణ్, థ్యాంక్ యూ సో మచ్. దాని తర్వాత తౌసీఫ్ షూట్లో చాలా హెల్ప్ చేశాడు. ఎక్కడున్నా నేను వెళ్ళి తీసుకొస్తాను అని చాలా హెల్ప్ చేశావు. ఎందుకంటే ఎవరో తెలియకుండానే వచ్చి చాలా సపోర్ట్ చేసావు తౌసీఫ్, థ్యాంక్ యూ. అలాగే ఈ సినిమా తర్వాత అన్న సినిమా బాగా వచ్చిందన్న, మీకు సపోర్ట్ చేస్తామని నాతో పాటు నిలిచిన నౌమాన్, రెహమాన్, మనీల్ అండ్ వాళ్ళ టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. ఎందుకంటే నాకు ఏ సపోర్ట్ లేదు హైదరాబాద్లో, మీ సపోర్ట్ తప్ప నాకు ఏదీ లేదు. సో మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తేనే ఒక కొత్త టాలెంట్ వస్తుంది. వాళ్ళు కూడా పాపం ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో పనిచేస్తున్నారండి. ఎవరు ఏదన్నా ఎక్స్పీరియన్స్ ఉంటేనే మీకు అవకాశం ఇస్తారు. బట్ ఎక్స్పీరియన్స్ ఎవరైనా ఛాన్స్ ఇస్తేనే కదా ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో ఎవరో ఒకరు ఇస్తే ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ వస్తుంది. మేబీ మేమందరం కలిసి చేసాం, నెక్స్ట్ సినిమాకి వాళ్ళకి అవకాశం ఇస్తారని కోరుకుంటున్నా. మా ప్రేమ కడలి టీం అందరికీ తరపున ఎవరైనా కష్టపడే వాళ్ళకి అవకాశం ఇవ్వండి. కష్టపడతారు. వాళ్ళు రోడ్ల మీద తిరుగుతున్నారండి. సంక్రాంతికి అందరూ ఇంటికి వెళ్ళారు, మేము వెళ్ళలేదు. మా అమ్మ కూడా ఎందుకు రాలేదురా అని బాధపడింది. సో అయినా కూడా మేము లాస్ట్ 10 days నుంచి నిద్రపోకుండా ప్రమోషన్ ఇస్తున్నాం రోడ్ల మీద. ఎందుకంటే సినిమా చేసాం, కనీసం ఈసారికి ఒక కొంతమంది కన్నా తెలిస్తే నెక్స్ట్ సినిమా కన్నా తెలుస్తాం కదా. ఫస్ట్ సినిమాతోనే అందరికీ తెలియాలని లేదు, ప్రతి ఒక్క హిట్ రావాలని లేదు, అలాగని బ్లాక్ బస్టర్ అవ్వాలని లేదు. ఓకే, ఈ సినిమాతో ఏదో ఒక నేర్చుకుంటాం. బట్ సినిమా అయితే కంటెంట్ అయితే బాగుంటుంది. బట్ ఏదో ఒక మిస్టేక్ ఉంటుంది, అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తప్పులు చేస్తూనే ఉంటారు. బట్ మేము ఫైనాన్షియల్గా చేయొచ్చు, టెక్నికల్గా చేయొచ్చు, ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. బట్ కంటెంట్ ఈజ్ కింగ్ అంటారు కదా. ఇప్పుడు పెద్ద సినిమాలు అన్ని ప్రొడక్షన్ వాల్యూస్ బాగుంటాయి. బట్ మరి రివ్యూల్లో ఎందుకు బాగాలేదని చెప్తున్నారు? కంటెంట్ లేదు. మరి ఇది కంటెంట్ బాగుందిగా, ప్రొడక్షన్ వాల్యూస్ లేవంటారు. సో అన్నీ కావాలంటే అవ్వదు, ఏదో ఒకటి ఉంటుంది. సో మీకు కంటెంట్ ఈజ్ కింగ్ అన్నారు కాబట్టి అదే కంటెంట్తో వచ్చాము. January 30 థియేటర్కి వస్తాం. సో మీ అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. ఒక్కొక్కరు మా టీం అందరూ మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నా. వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ అందరికీ. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు. సో ప్రేమ కడలి అంటే మనకు తెలుసు సముద్రం. సో సముద్రానికి ఎలాంటి కల్మషం లేదో ఈ ప్రేమ కడలి టీం అందరికి కూడా అలాంటి కల్మషం అస్సలు లేదు. నాకు రీసెంట్గానే పరిచయం ఒక 6 months బ్యాక్ నుంచి. ఈ 6 months ట్రావెలింగ్లో వీళ్ళ కష్టం ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కరు, నాని కానివ్వండి, శశి కానివ్వండి, లలిత్ కానివ్వండి, మిగిలిన టీం అందరూ ఎలా అంటే ఇది మా సినిమా, ఇది మా కెరియర్, ఇది కనుక మనం సక్సెస్ అయితే మా అందరి లైఫ్లు సెట్ అయితే చాలామంది కొత్త వాళ్ళకి అవకాశాలు వస్తాయనే ఉద్దేశంతో వీళ్ళు కష్టపడుతుంటారు. సో మీ అందరికంటే ముందే సినిమా అయితే మేము చూడడం జరిగింది. సో ప్రతి ఒక్క ఫిలిం మేకర్కి, అదేవిధంగా అప్కమింగ్ ఫిలిం మేకర్స్కి అయితే ఈ సినిమా చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. అదేవిధంగా నాని ఎంత ప్రాక్టికల్ అంటే నాని, లలిత్, శశి ఒకసారి అంటే మిగిలిన వాళ్ళు ఒకసారి వస్తే స్టేజ్ ఫుల్ అయిపోద్ది. అందుకే మీ ముగ్గురు ఒకసారి అని, నెక్స్ట్ నువ్వు కూడా. సో అంటే రెగ్యులర్గా వీళ్ళు నలుగురు ఏంటంటే నాకు నైట్ 12 తర్వాత నుంచి తెల్లరగట్ల 4 గంటల వరకు నా దగ్గరకు వచ్చి రోజు అన్న మా సినిమా ఇలా, మా సినిమా అలా, మా సినిమాని ఎలా రిలీజ్ చేద్దాం, మా సినిమాని ఆడియన్స్కి ఎలా తీసుకెళ్ళాలి, మా సినిమాలో ఉన్న కంటెంట్ ఇది అని ప్రతిరోజు సినిమా మీదనే హెల్దీ రిలేషన్షిప్ తోటి వీళ్ళు డిస్కషన్ చేస్తుంటారు. సో మిగిలిన అందరూ అదేవిధంగా కష్టపడ్డారు. కానీ వీళ్ళు నలుగురు అయితే నాకు రెగ్యులర్గా నా దగ్గరికి వచ్చి కష్టపడుతూ January 30 సినిమా రిలీజ్ అంటే కరెక్ట్ ఇంకొక 5 రోజులు ఉంది. వీళ్ళకు ఎవరు బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేదు. కట్ చేస్తే 3 రోజుల్లో హాలిడేస్ ఉన్నాయి. సో వాల్ పోస్టల్ ప్రింటింగ్ కూడా చాలా టైం పడుతుంది. అలాంటిది వీళ్ళ డెడికేషన్కి 1 dayలో చెన్నై నుంచి ఇప్పుడు వస్తున్నాయి. సో అదేవిధంగా థియేటర్ల పరంగా కూడా సో నాకు సాధ్యమైనంత వరకు అయితే నేను ఖచ్చితంగా వీళ్ళకి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్తో నేను ఉన్నాను. అదేవిధంగా సినిమా అంటే ఒక 2 గంటల సినిమాకి మనం 100 రూపాయలు ఖర్చు పెట్టి సినిమా నచ్చితే బాగుందంటే, నచ్చకపోతే బాగాలేదని సింపుల్గా తీసేస్తాం. కానీ చాలామంది ఏంటంటే ట్రైలర్ కాదు కదా, కనీసం ఆ సినిమా పోస్టర్ కూడా చూడకుండా కనీసం ఇగ్నోర్ చేసి ఆ సినిమా ఏముందిలే అంటారు. కానీ వీళ్ళ డెడికేషన్ చూస్తే, అంటే వీళ్ళని కాదు ఏ సినిమా ఫిలిం మేకర్ది ఏంటంటే మనం ఇంట్లో అన్నం వండినప్పుడు ఏ విధమైతే ఫుడ్ వండినప్పుడు ఏ విధమైతే ఎఫర్ట్ పెడతామో సేమ్ సినిమా చూశాక నిజంగా నచ్చపోతే నచ్చలేదని చెప్పినా హ్యాపీ ఫీల్ అవుతారు. కానీ ఫస్ట్ అయితే సినిమాకి చూడండి. టికెట్ రేట్ కూడా 110 అనమాట, అంటే ట్యాక్సెస్తో కలిపి 110 రూపాయలే ఉంటుంది.
సో దయచేసి అప్కమింగ్ ఫిల్మ్ మేకర్స్ అయినా కనీసం ఈ సినిమాని చూస్తే ఖచ్చితంగా 10 మందికి నచ్చుతుంది. అదేవిధంగా ఫ్యామిలీ ఓరియంటెడ్ చూడొచ్చు ఈ సినిమాని. ఒక ఫ్రెండ్షిప్ గురించి, ఒక ఫిలిం మేకింగ్ గురించి, అదేవిధంగా ఒక లవ్ గురించి, ఇలాంటి మల్టిపుల్ ఎలిమెంట్స్ తోటి ఈ సినిమా అయితే ఉంది. అదేవిధంగా మా లలిత్ ఈ సినిమాకి చాలా మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సాంగ్స్ ఇచ్చాడు. సో లలిత్ కిరణ్ ఈ పేరు ఖచ్చితంగా తమన్ తర్వాతకి నెక్స్ట్ పేరు నీది వినిపిస్తుంది. కొంచెం నువ్వు టైం ఇచ్చి చాలా సినిమాలకి వర్క్ చేస్తే ఖచ్చితంగా తమన్ తర్వాతకి ఈక్వల్గా ఇంకొక 5 సంవత్సరాలు ఖచ్చితంగా నీ పేరు అయితే వినిపిస్తుంది. అదేవిధంగా నాని సో ఎక్కడో దుబాయ్లో ఉంటూ లేకపోతే గల్ఫ్లో ఉంటూ తను ప్యాషనేటెడ్గా ఇక్కడ ఫ్యామిలీని కూడా వదిలేసి ఆ డబ్బుల్ని మళ్ళీ సినిమా కోసమే ఖర్చు పెడుతున్నాడు నాని. నిజంగా గ్రేట్ నాని. సో అదేవిధంగా రిమైనింగ్ టీమ్ మెంబర్స్ వీళ్ళకి బాగా సపోర్టింగ్ అనమాట. అంటే ప్రతి ఒక్కరు సపోర్టే, కానీ వీళ్ళిద్దరు ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా వదిలేసుకొని వీళ్ళందరూ కలిసి గత 2 months నుంచి సెన్సార్ కోసం కష్టపడుతూ ఆ సెన్సార్లో మిస్టేక్స్ వస్తే దాన్ని మళ్ళీ ఎలా విధంగా రెక్టిఫై చేయడము. సో ఇంకా DPX అంటే ఈ టర్మ్స్ అన్నీ ఫిల్మ్ మేకర్స్కి తెలుసు, బయట ఆడియన్స్కి తెలియదు. సో వీళ్ళు పడే స్ట్రగుల్ నిజంగా ప్రతి ఒక్క ఫిల్మ్ మేకర్ పడితే కొత్తగా వచ్చే సినిమా వాళ్ళని ఎవరు ఆపలేరు. ఏదో ఒక సినిమా హిట్ కొడుతుంది ఖచ్చితంగా. 2026లో హిట్ కొట్టపోయినా మంచి సినిమా అయితే మన సినిమా అవుతుందని నేను నమ్ముతున్నా. సో అందుకే ఆ టైటిల్ చెప్పాక ప్రేమ కడలి, సముద్రానికి ఏదైతే నిస్వార్థంగా ఉంటుందో అదేవిధంగా వీళ్ళకి కూడా అదే విధంగా ఉంటుంది. సో నిజంగా ఆల్ ది బెస్ట్. అండ్ ఇక్కడికి వచ్చిన మా మీడియా మిత్రులకి, మా నరేష్కి అండ్ మిగిలిన టీం అందరికీ విష్ యూ ఆల్ ది బెస్ట్. సో ఇక్కడికి ఎంతమంది అయితే వచ్చారో 30వ తారీఖు మాత్రం ఖచ్చితంగా మల్టీప్లెక్స్కో లేదా మీ నియర్ బై థియేటర్కి అయితే వెళ్ళి వీళ్ళ కోసం మీరు ఖచ్చితంగా ఆ 110 రూపాయలు పెట్టి దయచేసి టికెట్లు అయితే కొనండి. నా సైడ్ ఒక 10,000 రూపాయల టికెట్ నేను కొంటాను, ఓకేనా? ఇది నా సైడ్ నుంచి మీకు ఇచ్చే అష్యూరెన్స్. ఆ 10,000 రూపాయల టికెట్లకి మీరు ఎవరైనా వచ్చి చూడొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. నమస్కారం. ప్రేమ కడలి ఒక మంచి ప్రేమ కథ చిత్రం. అంటే గతంలో ఎక్స్పీరియన్స్ దర్శకులే సినిమాలు తీసేవాళ్ళు, పెద్ద పెద్ద బ్యానర్లు ఉండేవి. కానీ డిజిటల్ యుగం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ యూత్ కూడా సినిమాలు చేయడం స్టార్ట్ చేసిర్రు. అట్లా ఈ యూత్ కూడా సినిమాలు ఇప్పుడు ఈ ప్రేమ కడలి సినిమా తీసుకొచ్చారు. సో జనవరి 30వ తారీఖు ఈ సినిమా రిలీజ్ అవుతుంది, అందరూ చూడండి. మంచి సినిమా, మేము కూడా చూసాం. నిజంగా ఇంతకుముందు సాయి చెప్పినట్టు వీళ్ళు ప్రతిరోజు మా దగ్గరకు వచ్చి సినిమా రిలీజ్ కోసం చాలా కష్టపడుతున్నారు. మీకు సక్సెస్ రావాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. బాను. సో ట్రైలర్ నేను చూసినానండి, చాలా బాగుంది. ఇట్స్ అ గ్రేట్ జాబ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ది ఎంటైర్ టీమ్. ఈ మూవీ సక్సెస్ఫుల్ అవుతుంది అండ్ అవ్వాలి కూడా. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన పెద్దలు, నా మిత్రులు, నా బంధువులు, నన్ను ప్రేమించే ప్రతి ఒక్కరూ, ఇక్కడికి నన్ను నమ్మి, నా ప్రేమ కడలి టీంని నమ్మి ఇక్కడికి మీ అద్భుతమైన టైం మాకు కేటాయించినందుకు అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రేమ కడలి పేరు ఎందుకు పెట్టాడో అన్న తెలియదు, కానీ ఈ ప్రేమ కడలి అని దాని వెనకాల ఎంత కష్టం ఉందో నాని అన్నకు కూడా అంతే కష్టం ఉంది ఈ సినిమాతో. ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు అన్న ఒక మంచి క్యారెక్టర్ ఉంది, నువ్వైతే నాకు సరిపోతావు అనుకుంటున్నాను, ఒక్కసారి రాన్నా మీట్ అవుదామని చెప్పారు. ఫస్ట్ శశి తాత కాల్ చేయించారు నాకు, అన్న ఇది ఒక మంచి క్యారెక్టర్ ఉంది రాన్నా అని చెప్పాడు. శశి నువ్వు పిలిచినందుకు థ్యాంక్ యూ, నువ్వు పిలిచినావు కాబట్టి ఈరోజు ఈ స్టేజ్ పైన ఉన్నాను. అలాగే ఈ క్యారెక్టర్ చేసినప్పుడు అన్న నువ్వైతేనే దీనికి సూటబుల్, నువ్వు కంపల్సరీ చేస్తావు అని నన్ను ఎంకరేజ్ చేసి ప్రతిదీ పుష్ చేసి నన్ను 7 దాకా తెచ్చిన మా నాన్నకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఎందుకంటే నేను వచ్చి ఇండస్ట్రీకి 9 సంవత్సరాలు అయింది. ఏమైనా చేద్దాము అంటే గినా నా లోపల ఉన్న టాలెంట్ని ఎవరు గుర్తించలేదు. బయట ఏమన్నా ఉందేమో చెప్పు చేద్దామంటున్నారు, బయట నాకు చెప్పుకోవడానికి ఏమి లేవు. సో నేను అందుకే ఎవరిని చెప్పలేదు. అలాంటిది మా నాన్న నన్ను ఏం చూశాడో తెలియదు, ఒక అవకాశం ఇచ్చి నన్ను పిలిచి ఇంత పెద్ద క్యారెక్టర్ నన్ను నా చేతిలో పెట్టి ఈరోజు ఈ స్థాయికి నిలబడినంటే అన్ననే కారణము. ఈ ప్రాణం ఉన్నంత వరకు నాకు ఇచ్చిన అవకాశంని ఎప్పటికీ మర్చిపోను, ఎందుకంటే నా ఫస్ట్ అవకాశం కాబట్టి. ఫస్ట్ ఈజ్ ద బెస్ట్ అంటారు కదా, అది. అలాగే అన్న గురించి చెప్పాలంటే గిన ఈరోజు ఆయన కష్టము ఎవరు అన్న, ఈరోజు ఒక షూటింగ్కి వెళ్తామంటే ₹1 వస్తుందనే వెళ్తాం, అంటే నేను ఎగ్జాంపుల్ నా గురించి చెప్తాను. అలాంటిది తను కువైట్కి వెళ్ళి ప్రతి ఒక్కరు ఒక ఆశయంతో వెళ్తారు.
కోవిడ్కి వెళ్ళాలి 10 రూపాయలు సంపాదించాలనో, లేదంటే నాకు ఇంటికాడ ఇల్లు లేదు ఇల్లు కట్టుకోవాలనో, లేదంటే గోల్డ్ కొనుక్కోవాలనో, లేదంటే ఆడపిల్లలు ఉన్నారు నాకు పెళ్లి చేయాలనో, లేదంటే అలా ప్రతి ఒక్కరు ఒక గోల్తో వెళ్తారన్న కువైట్కి కానీ దుబాయ్కి కానీ ఎక్కడికైనా. మరి అన్న ఏమని వెళ్ళాడో మరి నాకైతే తెలియదు. అక్కడికి వెళ్ళి ప్రతి రూపాయ కూడబెట్టి అన్న నేను ఒక మంచి సినిమా తీయాలని ఆయన ఆశయము ఈరోజు నిలబెట్టింది ఇక్కడ. అక్కడ ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు ప్రతిరోజు ఇంట్లోకి ఫోన్ చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ నా టీముకు నాకు అన్నిసార్లు ఫోన్ చేస్తారు, ఎంతవరకు వచ్చింది, ఇదేం జరుగుతుందా అది జరుగుతుందా అని. ఆయనకు అక్కడ మన టైమింగ్స్ వేరుంటాయి కదా, ఆ టైమింగ్లో ఫోన్ చేశానా, డిస్టర్బ్ చేశానా, సారీ అన్న ఏమనుకోకు, మన సినిమానే మనకు ముఖ్యమన్నా అని చెప్పి ప్రతిసారి డిస్కషన్ చేసి తన వల్ల ఈరోజు అందరము ఇంతమంది గౌరవంగా చెప్తున్నాను నేను, ఈరోజు నాని ఉన్న వల్ల ఈరోజు ఇంతమంది స్టేజ్ మీద నిలబడ్డమంటే ఆయనే కారణము. అది ఎప్పటికీ నేను రుణపడే ఉంటాను అన్నకి. అలాగే చిన్న సినిమాను ప్రతి ఒక్కరు ఆదరించండి అన్న. అలాగే ఈ కడలి అనేది పేరు పెట్టారు, కానీ దీని వెనకాల చాలా కష్టాలు ఉన్నాయి అందరికీ. ఇక్కడ 10 రోజుల నుంచి మేము ఇక్కడ తిరుగుతున్నాం అంతలెక్క. చాలా పాజిటివ్గా మాకు అన్న చిన్న సినిమా ఏంటన్నా మీ కడలిలోనే చాలా బాగుంది, అద్భుతంగా ఉంది పేరు అని చాలామంది మా అందరినీ ఎంకరేజ్ చేశారు, అలాగే సపోర్ట్ చేశారు. 30వ తారీఖు వస్తుంది మా సినిమా. ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఇంకా మిగతా వాళ్ళు అందరూ కలిసి మమ్మల్ని నమ్మి, మా నాని అన్న టాలెంట్ని నమ్మి అందరూ దయచేసి థియేటర్కి వెళ్ళండి, చూడండి. కంపల్సరీ అందరికీ నచ్చుతుంది. ఇది ఎందుకంటే రూపాయి ఇస్తుందో ఆదాయం అని తీయలేదు సినిమా, లేదంటే అయినా అవకాశాలు వస్తాయని తీయలేదు. ఒక మంచి కంటెంట్ పట్టుకొని చేశాడు అన్న. ఈ కంటెంటే ఈ సినిమా నిలబడుతుంది అనుకుంటున్నాను నేను. అలాంటిది చాలామంది పెద్ద సినిమాలు పెద్దవాళ్ళకు అవకాశాలు అంటే వాళ్ళకు ఏమైనా అంతకుముందు చేశారా అంటారు, ఏమైనా ఇస్తే కదా నా చేయడానికి. ఇప్పుడు ఎవరైనా ఏమైనా ఇస్తే కన్నా చేసి చూపిస్తారు, అది ఇవ్వకుండా మీరు అంతకుముందు ఏమైనా చేశారా అంటే అడిగిన వ్యక్తి కూడా అంతకుముందు ఎవరో అవకాశం ఇచ్చింటేనే అతను ఈరోజు మనల్ని అడుగుతున్నారు. సో అలా ఉంది ప్రజెంట్ సిచ్యువేషను. నాని అన్న మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోము, ఎందుకంటే ఈ స్థాయికి ఇన్ని 9 సంవత్సరాలకు నేను ఈ 9 సంవత్సరాలు ఉన్నా కానీ నేను ఏది నెరవేర్చుకోలేకపోయాను. అలాంటిది నీ వల్ల ఒక 2 సంవత్సరాల వల్ల నేను ఈ స్థాయికి వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అలాగే చాలామందికి అవకాశాలు ఇచ్చారు అన్న. నాని అన్న లాంటి వాళ్ళు ముందుకు వస్తే కన్నా ఆయన 10 మందికి అవకాశాలు ఇచ్చారు. ఎందుకంటే ఆయన కష్టం తెలిసిన వ్యక్తి కాబట్టి, ఆ కష్టం వెనకాల ఏదైతే ఉందో అతను తెలుసు కాబట్టి ఆ కష్టం ఎవరైతే చేస్తారో వాళ్ళనే తీసుకొని ఒక టీం లాగా తయారు చేసి ఇలా నిలబెట్టాడు ఈరోజు స్టేజ్ పైన. అలాగే నాకు సపోర్ట్ చేసిన మా ఫ్రెండ్స్ నవమాను, రెహమాను, మనిలు, నాని, వెంకటు, రూపేష్, రఫీ అన్న వీళ్ళందరూ బిజీగా ఉన్నా కూడా ఏదో టైంలో వాళ్ళ టైం చూసుకొని టైంలో ఏం చేద్దాం చెప్పు అని ఒక భరోసా ఇచ్చి ఒక స్టెప్ ముందుకు మేము ఉన్నాం పదా ఏదేం చేద్దామో చెప్పు చేద్దామనేసి అందరికీ చెప్పారు. మాకు చాలా థ్యాంక్ యూ అన్న. అలాగే మేము ప్రమోషన్లో ఇక్కడ వెళ్ళినప్పుడు ఇంట్లో రాధక్క కానీ వాళ్ళందరూ చాలా బాగా చూసుకున్నారు. చాలా థ్యాంక్ యూ అక్క. అన్నం పెట్టినోనికి అవకాశం ఇచ్చినోనికి ఎప్పుడు మర్చిపోవద్దు, నేను మర్చిపోను కూడా. ఇక్కడ అలాగే ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ చాలా థ్యాంక్ యూ అన్న. మీడియా మిత్రులందరికీ అలాగే ప్రతి ఒక్కరికి అన్న. మా ఏజెంట్లు గారు వచ్చారు, మా మిత్రులు వచ్చారు, నాయుడు అన్న గారు, అలాగే మా శ్రీధర్ అన్న గారు, అందరికీ పేరున థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. చాలా చెప్పాలనుంది కానీ బట్ అందరూ మాట్లాడాలి, నా బాధలతోనే కుదరదు కదా. సో థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. మా ప్రేమ కలిటి టీలర్ లాంచ్ చేసిన వాళ్ళందరికీ, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ నాన్నగారు అండ్ సుబ్బు గారు. వీళ్ళ వల్లనే నేను ఈ మూవీలో ఒక క్యారెక్టర్ అనేది మహి అనే క్యారెక్టర్ రివీల్ అయిందన్నమాట. సో మీ ఇద్దరికి చాలా స్పెషల్ థ్యాంక్స్. మా టీం కూడా చాలా అంటే చాలా కష్టపడ్డారు. ఒక ప్రేమ కడలి అనే టైటిల్ బయటికి రావడానికి చాలా కష్టపడ్డారు. రెహమాన్ కానీ, మనీల్ కానీ, నౌమన్ కానీ, సుబ్బారెడ్డి కానీ, శశి బ్రో కానీ ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. స్పెషల్ థ్యాంక్స్ మా పేరెంట్స్కి. మా పేరెంట్స్ ఇంత సపోర్ట్ చేయడం వల్లే నేను ఇక్కడ దాకా వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్ డాడీ, నీ వల్లే చాలా సపోర్ట్ చేస్తాడు మా డాడీ అయితే. ఈ ఫీల్డ్ ఇలా షూటింగ్ అన్నీ చాలా అంటే చాలా సపోర్ట్. ఇంకా మూవీ గురించి అంటే చూసారు కదా ట్రైలర్ ఎలా ఉంది. సో మూవీ కూడా దీనికంటే చాలా బాగుంటుంది, మీరు అందరూ వెళ్ళాలి. January 30 ప్రేమ కడలి మూవీ. అందరూ మీ నియర్ బై మీ థియేటర్స్లో ఎవరెవరైతే ఉంటుందో అక్కడ వెళ్ళి మీరు తప్పకుండా ఈ మూవీని చూడాలని కోరుకుంటున్నాను.
సో ఎంత కష్టపడ్డామో ఆ మూవీలో తెలుస్తుంది. మా టీం అందరు చూశారు కదా ఎంత కష్టపడుతున్నారో. మీరు కూడా ఇలానే ఎంకరేజ్ చేస్తే మా ప్రేమ కడలి టీం ఇంకొక మూవీతో మీ ముందుకు వచ్చి మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తారు. సో ఇలానే మమ్మల్ని సపోర్ట్ చేసి ఇంకా కొత్త కొత్త క్యారెక్టర్స్, కొత్త కొత్త పీపుల్స్ మీ ముందు రివీల్ అవుతారు. సో నార్మల్ కామన్ పర్సన్స్ని అందరినీ సపోర్ట్ చేసుకుంటూ చిన్న మూవీ పెద్ద మూవీ కాకుండా ఇలానే సపోర్ట్ చేస్తే చాలామంది ముందుకు వస్తారు. చాలామంది చాలా షూటింగ్స్, చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్, సాంగ్స్ కానీ చాలామంది తీస్తున్నారు. వాళ్ళని ఇలానే మనం సపోర్ట్ చేస్తే చాలామంది ముందుకు వస్తారు. సో ప్లీజ్ అందరు చిన్న పెద్ద కాకుండా అందరినీ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మా ప్రేమ కడలి మూవీని January 30న మీ థియేటర్స్లో చూడండి. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. దెన్ మూవీ రిలీజ్ అవుతుంది కదా, అది ఎలా ఆడుతుందో అనే టెన్షన్తో ఇలా అయిపోయాము. దెన్ ఫస్ట్లీ మీ అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ నాకు సపోర్ట్ చేసిన మా పేరెంట్స్కి చాలా చాలా థ్యాంక్స్. నేను ఫస్ట్ టైం వాళ్ళ గురించి తీసి చెప్తున్నాను, చాలా థ్యాంక్స్. అండ్ నేను జాబ్ చేస్తూ ఉంటాను. అందరు అంటారు జాబ్ చేస్తూ నువ్వు షూటింగ్స్ ఎలా మేనేజ్ చేస్తావని. నేను ఫస్ట్ మా మేనేజర్స్కి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. నేను అడిగిన ప్రతిసారి, నేను అడిగిన వీక్ ఆఫ్స్ ఇస్తూ నాకు షూటింగ్స్కి సపోర్ట్ చేస్తున్న మా మేనేజర్స్కి నితిన్, రాఘవ్, సత్య, నిసార్, ముఖేష్, ఐ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను యాక్టింగ్ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు నేను చిన్నప్పటి నుంచి అనుకున్నాను ఇంత కాంపిటీషన్లో పెద్ద గుర్తింపు వచ్చేలాగా యాక్టర్ అవ్వడం చాలా కష్టం. బట్ ఒక్కసారి నన్ను నేను యాక్టర్గా థియేటర్లో చూసుకుంటే చాలు అనుకున్నాను. బట్ అది ఫైనల్లీ నానిగారి వల్ల అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ నానిగారు. అండ్ రాధాక్క, మనీల్, శశి, తౌసీఫ్, నౌమాన్ అండ్ రెహమాన్, చాలా చాలా థ్యాంక్స్. సుబ్బారెడ్డి గారు, వాళ్ళు ఎప్పుడు ఎంత కష్టపడ్డారంటే వీళ్ళు పడిన కష్టానికి January 30 మీకు రిజల్ట్ వస్తుందని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ టు ద టీమ్. కానీ ఒకటి చెప్తాను, అయితే ట్రైల్ అయితే చాలా బాగుంది. సో మీరు కష్టపడ్డారు, దేవుడు మీ కష్టం చూస్తాడు, కన్ఫర్మ్గా సక్సెస్ ఇస్తాడని నేను కోరుకుంటున్నాను. ఇలాంటి ఎవరన్నా ఒక ఇన్స్టాగ్రామ్ తీసుకుని అక్కకు మెసేజ్ చేయండి, అప్పుడు చెప్తాడు బాగా. అప్పుడే చెప్తారా? శశిరెడ్డి గారు ఎక్కడున్నారు? మీరు కామెంట్ చేయండి. శశిరెడ్డి గారు, అక్క శశిరెడ్డి గారు మెసేజ్ చేశారు, ట్యాప్ 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 చేయండి అక్క. ఒక్క మాట మాట్లాడండి. శశిరెడ్డి గారు అనండి చాలు మా కోసం. సరే అక్క. ఓకే, ఈ ప్రేమ కడలి ట్రైలర్ చూసిన తర్వాత అయితే నాకు అనిపించింది, యాక్చువల్ ఆ వీడియో ఎడిటింగ్ కూడా ఇప్పుడు పెద్ద పెద్ద మూవీస్ ఎలా ఉంటున్నాయో సేమ్ అవి కూడా అలానే వచ్చింది. ఒక షార్ట్ ఫిల్మ్ నుంచి వెబ్ సిరీస్ నుంచి ఒక థియేటర్ వరకు వచ్చిన మూవీ మంచిగా సక్సెస్ అవ్వాలని అయితే కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్ టు ప్రేమ కడలి టీమ్.